Now we are welcoming our little graduate. Welcoming our little graduate Andy. Graduation day. Parents అందరికీ నమస్కారం అండి. ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వరకు మన దగ్గర పూర్తి చేసుకొని ఇప్పుడు గ్రాడ్యుయేషన్ జరుపుకుంటూ రేపు వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ వస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా మనం ఆశీర్వదించి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా మీరందరూ వచ్చిన ప్రోగ్రామ్ వచ్చినందుకు చాలా సంతోషం. గ్రాడ్యుయేషన్ జరుపుకోవడానికి వచ్చిన శుభాకాంక్షలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద ఉన్న శ్రీ రామరావు సార్, ప్రిన్సిపల్ మేడం గారు, వందన మేడం గారు, అజయ్ గారు, అలాగే స్టేజ్ ముందున్న తల్లిదండ్రులకు, మా చిన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ శుభాకాంక్షలు. గ్రాడ్యుయేషన్ డే మేము ఇప్పుడు డిగ్రీ అయిపోయినప్పుడు తీసుకున్నాం సర్టిఫికేట్. అది కూడా కొన్ని కాలంలో ఉంటుంది, కొన్ని కాలంలో ఉండదు. కానీ మన చిన్నాళ్ళకి వచ్చేసరికి నర్సరీ ఎల్కేజీ యూకేజీ అయిపోవడంలో ప్రీ ప్రైమరీ సర్టిఫికేట్ వస్తుంది. అది వాళ్ళ జీవితంకి తొలి సర్టిఫికేట్. అది వాళ్ళ జీవితంలో అదొక మంచి అనుభవం. ఇక్కడ నుంచి వచ్చే 1వ తరగతి చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి ఇయర్ వైజ్గా సిలబస్ పెరుగుతూ ఉంటుంది. అలాగే మంచిది చెడేది అనేది కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి మంచి చెడు అనేది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ అనేది ప్రతి సంవత్సరం మన స్కూల్లో జరుపుకుంటూనే ఉంటాం. యూకేజీ అయిపోతున్నాయి, తర్వాత 5th క్లాస్ అయిపోతున్నాయి. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ఎప్పుడు సర్టిఫికేట్ ఫోటో ఉండదు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా వందన మేడం గారు వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికేట్ మీద వాళ్ళ ఫోటో ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తున్నాం అనమాట. దాని మీద లామినేషన్ కూడా చక్కగా చేయించుకోవచ్చు. ఇంకా మా పిల్లలందరికీ శుభాకాంక్షలు. ముందు ఇంకా ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. శుభాకాంక్షలు అందరికీ. Thank you, sir. Next, we are welcoming our principal ma'am. A few words. Respected correspondent sir Ramarao garu and our campus teachers Manestra garu and our accountant sir JVR sir, parents and our lovable teachers and the students, a very good morning, good evening to one and all. Today we have gathered here to celebrate the graduation day of our kindergarten students. To reach this, they have come over to the 3 years nursery, LKG and UKG. This is considered as the pre-primary. Pre-primary నుంచి ప్రైమరీకి వెళ్ళటానికి ఒక గ్రాడ్యుయేట్. ప్రీ ప్రైమరీ అంటే వాళ్ళని ఇంకా చిన్న పిల్లలాగా ప్యాంపరింగ్ చేయటం ఇలా అన్నీ ఉంటుందండి. జస్ట్ మనం ఫౌండేషన్ మాత్రమే. ఏంటది? ఆల్ఫాబెట్స్, నెంబర్స్, వాట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కలర్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, మన సరౌండింగ్స్, నేచురల్ థింగ్స్ అన్ని నావిగేట్ చేస్తాం.
ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఏం చెప్తామంటే దానివల్ల యూజ్ ఏంటి, ఎలా ఉపయోగపడతాయి అనేది చెప్తాము. ఇప్పటిదాకా మనం నెంబర్స్ ఒకటే నేర్పించాం, బట్ ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే నెంబర్స్ తో పాటు ఎడిషన్ సబ్ట్రాక్షన్స్, 1 డిజిట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఫస్ట్ క్లాస్ లో ఇంట్రడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ బారోయింగ్, క్యారీయింగ్ ఎడిషన్స్, డివిజన్స్ అండ్ మల్టిప్లికేషన్స్, ఇవన్నీ టిల్ 5th క్లాస్ వరకు రీచ్ అవుతున్నాం. అలా వాళ్ళకి ఓన్లీ నెంబర్స్ వరకే నేర్చుకోవటం అనేది ఇక్కడ అయితే మొదటి మెట్టు. దాని వల్ల ఉపయోగం ఏంటి అనేది నేర్పించేది ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ద మ్యాథ్స్ అండి, కమింగ్ అవుట్ ద ఈవీఎస్. వాళ్ళకి ఇప్పటిదాకా మనం ఈవీఎస్ సబ్జెక్ట్ అంటే సోషల్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ చెప్పాము. అప్ టు 3rd ఈవీఎస్ఏ ఉంటుంది, బట్ కాంబినేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సోషల్ అండ్ ఇంగ్లీష్. అండ్ దాంట్లో ఏంటి ఎన్విరాన్మెంట్, లివింగ్ ఏంటి, నాన్ లివింగ్ ఏంటి అనే డిఫరెన్సియేషన్ అనేది స్టార్ట్ చేసుకొని నేర్పిస్తాం వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు. ఆల్రెడీ ఈ ఇయర్ మా టీచర్స్ యొక్క కోఆపరేషన్ తోని నాకు తెలిసి మీరందరూ పేరెంట్ కేరింగ్ చిల్లనే ఉన్నారు ఇక్కడ అందరు పిల్లలు. సో మీకు ఐడెంటిఫై చేసుకునే ఉంటారు. ఆల్రెడీ వర్ణమాల అనేది, గుణింతాలు అనేది వాళ్ళకి ఆల్రెడీ నేర్పించేసాం. మా టీచర్స్ యొక్క హార్డ్ వర్క్, వాళ్ళకి కష్టం అనుకున్నది కూడా వాళ్ళు లేదు మా పిల్లల్ని దే క్యాన్ మేడం అని చెప్పేసి స్పోర్టివ్ గా తీసుకొని జస్ట్ నేను అడిగాను మేడం అంతే, వాళ్ళని జస్ట్ నేర్పించగలుగుతారా అన్నాను. వాళ్ళు దాన్ని స్పోర్టివ్ గా తీసుకొని నేర్పించారు. అంటే ఫస్ట్ మొదటి వైపు వేసేసారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటండి, మీరు ఈవెన్ ఇన్ ద హాలిడేస్ ఆల్సో మీరు ఒక పాంప్లెట్ కానీ ఏదన్నా ఒక శాంపిల్ పేపర్, న్యూస్ పేపర్ తెలుగు వచ్చింది అనుకోండి మీ దగ్గరికి, ఇది ఏం లెటర్ నానా అని అడగండి. సో వాళ్ళు ఏంటంటే త్రూ అవుట్ ద హాలిడేస్ ప్లేయింగ్ రూమ్ లోనే వెళ్ళి చాలా చిన్న పిల్లలు అప్ టు 5 years and 6 years. సో వాళ్ళని అడగటంలో దాంట్లో వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారంటే నానా ఇది చెప్పు, ఈవినింగ్ ఎక్కడికైనా తీసుకెళ్తానో లేకపోతే ఏదో ఒకటి ప్యాంపరింగ్. వాళ్ళని బూస్టింగ్ ఏంటండి, వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తానంటేనే కదా బూస్టింగ్. ఈవెన్ మనమైనా అంతే అండి, అంతే కదా, ఏదన్నా ఉంటేనే కదా ప్రాఫిట్ ఉంటేనే కదా ప్రతిదీ చేసేది. సో వాళ్ళు కూడా అలానే, మనం ఎలా ఉందో వాళ్ళు. బట్ వాళ్ళు ఆ నేర్చుకున్న తెలుగు లెటర్స్ అనేది మర్చిపోకుండా ఉండటానికి మధ్య మధ్యలో మనము గుర్తు చేస్తూ ఉండాలి. నాట్ ఓన్లీ తెలుగు అండి, ఈవెన్ మ్యాథ్స్ అయినా సరే. మ్యాథ్స్ ఏంటండి, ఇప్పుడు నెంబర్స్ ఉంటాయి ఎక్కడో పజిల్స్ కనబడుతూనే ఉంటాయి కదా మనకి పేపర్స్, న్యూస్ పేపర్స్ లో కానీ. ఈవెన్ మనం న్యూస్ ఛానల్ ఓపెన్ చేయగానే దాని మీద నెంబర్స్ వస్తూనే ఉంటాయి, స్క్రోల్ అవుతూనే ఉంటాయి. అదేం నెంబర్ అమ్మా అని చెప్పండి. ఆల్రెడీ అవర్ యూకేజీ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు సే అప్ టు 1000 నెంబర్స్. 1000 నెంబర్స్ వచ్చు కాబట్టి మీరు ర్యాండమ్ గా కూర్చొని టైం పాస్ కూర్చొని ర్యాండమ్ గా నెంబర్ రాసిన ఐడెంటిఫికేషన్ చేసే పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. సో దాన్ని మర్చిపోకుండా చేసే బాధ్యత యాజ్ ఎ పేరెంట్ నేనైనా ఆ స్టేజ్ దాటే వచ్చానండి. మీ కోఆపరేషన్ మీరు ఇస్తే వాళ్ళు ఇప్పుడు యూకేజీలో ఏ మార్క్స్ అయితే సెక్యూర్ చేసుకోగలిగారో రేపు ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా యాజ్ ఎ పేరెంట్ టీచర్ గా మీరు 2 roles ప్లే చేసుకోవాలి. పేరెంట్ కేరింగ్ ఉండాలి, ప్లస్ టీచర్ రోల్ ప్లే చేస్తూ ఉండాలి అక్కడ. అంటే ఏంటండి, పేరెంట్ గా మీరు పర్సనల్ కేర్ తీసుకుంటారు, ఓకే, అబౌట్ ఎడ్యుకేషన్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ రిమెంబర్ ఈజ్ పేరెంట్ ఒక 50% కంపల్సరీ కోఆపరేట్ చేస్తే ప్రతి పిల్లాడు ఖచ్చితంగా టాపర్ అయి ఉంటాడండి. బట్ బై గాడ్ గ్రేస్ అది గిఫ్ట్ కూడా అండి. కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకి కొంచెం మెమరీ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఎలా అయితే గెట్ ఆన్ అవుతారు అనేది మీరు చూసుకోండి. యాజ్ ఎ టీచర్ గా స్కూల్లో కేర్ తీసుకుంటారు, బట్ ఈవెన్ ఇంటి దగ్గర కూడా పర్సనల్ కేర్ మీరు కంపల్సరీ తీసుకోవాల్సిందే మేడం. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా పేరెంట్ కోఆపరేషన్ లేకపోతే ఓన్లీ టీచరే చేయాలంటే అది ఇంపాసిబుల్ అండి. బికాస్ 8 hours మీరు ఇక్కడే ఉంచుకుంటున్నారు అన్న మాటకు వస్తే 8 hours కూడా త్రూ అవుట్ ద డే ఒక టీచరే ఉండరండి ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి వేరియస్ టీచర్స్ వస్తారు. ఇప్పుడు యూకేజీ వరకు ఓన్లీ 1 టీచరే వస్తుంది, మదర్ టీచర్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎందుకు పెడుతున్నామంటే ఒక టీచర్ని, మదర్ టీచర్ని ఎందుకు పెడుతున్నామంటే ఆల్రెడీ దే ఆర్ ప్యాంపరింగ్ చిల్డ్రన్, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంటి దగ్గర నుంచి చిన్న పిల్లలు మా దగ్గరకు వస్తున్నారు అంటే ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే తెలుసు. సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టీచర్స్ ని వాళ్ళకి చూపించిన వాళ్ళు కొంచెం హెసిటేట్ చేస్తారు స్కూల్కి రావటానికి అలానే. బట్ ఆల్రెడీ 3 years దే ఆర్ హ్యాబిటేటెడ్ టు కమ్ టు ద స్కూల్. కాబట్టి నౌ ఆన్వర్డ్స్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ టీచర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ దెమ్. సో ఒక టీచర్ కి ఒక సబ్జెక్ట్ ని ఓన్లీ 40 minutes కేటాయిస్తాం. మ్యాథ్స్ టీచర్ 40 minutes, తెలుగు 40 minutes, ఈవీఎస్ 40 minutes అండ్ ఇంగ్లీష్ 40 minutes. అంటే 4 different టీచర్స్ ని వాళ్ళు హ్యాబిటేట్ అవ్వడానికి కొంచెం ఖచ్చితంగా టైం పడుతుందండి.
ఈవెన్ మనమైనా ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళి హ్యాబిటేట్ అవ్వాలంటే మనకు టైం ఎలా పడుతుందో ఎగ్జాక్ట్లీ పిల్లలు జస్ట్ నాట్ ఈవెన్ 6 years ఓల్డ్ వాళ్ళకి టైం పడుతుంది. సో మీరు కూడా జస్ట్ మా బాబు యూకేజీలో ఉన్నప్పుడు అలా ఫాస్ట్ గా ఉన్నాడండి, ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత ఇలా ఉన్నాడండి, వాళ్ళకి ఖచ్చితంగా టైం పడుతుంది మేడం. ఒక టీచర్ నుంచి 4 teachers కి హ్యాబిటేట్ అవ్వడానికి ఖచ్చితంగా మినిమం వాళ్ళకి 3 months పడుతుంది. కొంతమంది పిల్లలకైతే ఒక 6 months కూడా పట్టచ్చు మేడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రీ ప్రైమరీలో ఓన్లీ 1 line ఆన్సర్స్ అండ్ 1 word ఆన్సర్సే ఉంటాయి. బట్ కమింగ్ ఓవర్ టు ద ఫస్ట్ క్లాస్ 2 line ఆన్సర్స్కి వెళ్ళిపోతారండి. మరి అప్పుడు కొంచెం వాళ్ళు హార్డ్గా ఫీల్ అవుతారు కదా. అండ్ మేము ఇచ్చే ప్యాటర్న్ టీచర్స్ సిలబస్కి టైం టేబుల్ షెడ్యూల్ ఇదంతా ఇస్తాం. టీచర్ ఒక 50% రోల్ అయితే ఖచ్చితంగా పేరెంట్ కూడా 50% రోల్ ప్లే చేయాల్సిందేనండి. బికాస్ మనం వాళ్ళకి ఇచ్చేది అది ఒకటేగా మేడం గిఫ్ట్. మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ డబ్బు కావాలంటే కావాల్సింది ఎవరండి? ఫస్ట్ సరస్వతీదేవా లక్ష్మీదేవా? ఒకరికి కొంతమందికి లక్ష్మీదేవి వేరే రూపంలో వస్తే సరస్వతి కటాక్షం కూడా ఉండాలండి. సరస్వతి కటాక్షం ఉంటే మన దగ్గరికి అన్నీ వస్తాయి, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో కొంచెం మీరు పర్సనల్ కేర్ కనుక తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. ది బెస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎలా అయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఈ అకాడమిక్ మేము ఫస్ట్ టాపర్స్ కి మేము బ్యాడ్ చేసి ఇచ్చి ఎంకరేజ్ చేశాము. అలానే రేపు ఫస్ట్ క్లాస్ లో కూడా ప్రతి ఎగ్జామ్ కి FA1 కి FA2 ఆర్ SA1 ప్రతి దాంట్లో మీ పిల్లలు కూడా రీచ్ అవ్వాలంటే కంపల్సరీ మీ కోఆపరేషన్ కూడా ఉండాల్సిందే మేడం. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ టు అవర్ టీచర్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ పిల్లలతోని పడే కుస్తీ చూస్తుంటే మేడం, ఒక ఇంట్లో మనం ఒక 2 పిల్లల్ని మేనేజ్ చేసుకోవడానికి మనం ఎంత డిఫికల్టీ ఫేస్ చేస్తాం. ఒక టీచర్ ఒక హెల్పింగ్ టీచర్ని ఇస్తే ఆ ప్రతి ఒక్క పిల్లాడు 4 subjects చూడాల్సిందే మేడం. ఒకడు ఫాస్ట్ గా రాసేవాడు ఉంటాడు, ఒకడు జోగా రాసేవాడు ఉంటాడు, ఒక గుడ్ హ్యాండ్ రైటింగ్, ఒకడు బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ తో ఉంటాడు, ఒకడు రాయడా అంటే తిరిగి వచ్చేవాళ్ళు ఉంటారు, ఒకడు అస్తమానం వాష్రూమ్కి వెళ్ళేవాడు ఉంటాడు. అరే రాయరా మేడం వచ్చి అరుస్తారా అని ప్యాంపరింగ్ చేసి ఇదంతా గెటాన్ చేసి యూకేజీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ మై యూకేజీ టీచర్స్ అండి. బికాస్ దే డిడ్ ఏ హార్డ్ వర్క్ మేడం. చాలా నేను ఎంత ఫోర్స్ పెట్టానో ఖచ్చితంగా అందరికీ రావాల్సిందే మేడం అంటే ఖచ్చితంగా అలానే చేశారు మేడం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెటర్స్ వాళ్ళు నేర్పించారు, నెంబర్స్ వాటి ఐడెంటిఫికేషన్ రెగ్యులర్ గా నేర్పించారు. అలా కాదు ర్యాండమ్ గా నేర్పించిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరంటే ఈవెన్ ద టేబుల్స్ కూడా నేర్పించారు మేడం ఆ టీచర్స్. మీరు పేరెంట్ ప్యాంపరింగ్ ఉన్న పిల్లలకి అయితే ఖచ్చితంగా 5 tables యూకేజీలోనే వచ్చేసాయి. ఈవెన్ దిస్ ఇయర్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కూడా నేర్పించారు మా టీచర్స్ పోటీగా తీసుకొని. వాళ్ళొక్కళ్ళనే మేడం మేము కూడా నేర్పించుకుంటాం, మీ టైం మీ ఇష్టం అండి అని వదిలేశాను. వాళ్ళు అంతా కష్టపడ్డారండి. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ మై క్యూటీస్ ఆల్సో అవర్ గ్రాడ్యుయేట్స్. అండ్ వాళ్ళు టీచర్స్ ఎలా అయితే చేశారో వాళ్ళు కింద పడో మీద పడో వాళ్ళ వర్క్ అయితే హార్డ్ వర్క్ ఫుల్ఫిల్ గా కంప్లీట్ చేసుకున్నారు మేడం. ఈవెన్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఓన్లీ టీచర్ క్వశ్చన్ పేపరే చదివారు మేడం. క్వశ్చన్ పేపర్ ఒకటే చదివారు. ఈ రోమన్ నెంబర్స్ ఈ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ అన్న మాట కూడా అనలేదు. జస్ట్ ఐ హావ్ బీన్ అబ్జర్వ్ దాట్ ఈ ఫస్ట్ రోమన్ లో ఈ క్వశ్చన్ ఉంది నాన్న అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలిగారు మేడం. ఎగ్జాక్ట్లీ ఐ అప్రిషియేట్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో. ఎందుకంటే అంత సెల్ఫ్ డెవలప్మెంట్ వాళ్ళలో కూడా టీచర్స్ బాగా బూస్టింగ్ ఇచ్చి నేర్పించుకున్నారు మేడం. నెక్స్ట్ మీరు కనుక హెల్ప్ చేస్తే నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నెక్స్ట్ కమింగ్ 10 years లో కూడా వాళ్ళే టాపర్స్ 10th class మన అక్షరాలోనే ఉంటారండి. ఇప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ మేడం ఆన్ దిస్ అకేషన్ టు టేక్ ద పర్సనల్ కేర్ అబౌట్ ద స్టూడెంట్స్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ I am congratulating our students and the parents to cooperating with us throughout the year and encouraging us in this manner. Thank you for giving this opportunity, ma'am. Correspondent teachers and parents మరియు మా చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ చాలా ఆనందించవలసినటువంటి విషయం ఏంటంటే ఇది పండుగ వాతావరణాన్ని కల్పించేస్తున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీలోకి అడుగు పెడుతున్నటువంటి చిన్నారులకి జరిగేటటువంటి కార్యక్రమం ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే అన్నమాట. ఈ కార్యక్రమాన్ని చక్కగా అరేంజ్ చేసినటువంటి ఉపాధ్యాయులకి వందన మేడం గారికి ముందుగా
థ్యాంక్స్ చెప్తున్నాం. టీచర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి చిన్నారులను తీర్చిదిద్ది ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే పూర్తి చేసి సెకండ్ గ్రాడ్యుయేషన్ డేకి పంపించడానికి పునాదులు వేస్తున్నారు. సెకండ్ గ్రాడ్యుయేషన్ డే 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఉంటుంది. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్కి వస్తారన్నమాట వాళ్ళు. అప్పుడు సెకండ్ గ్రాడ్యుయేషన్ చేయరు. అలాగే హై స్కూల్ స్టడీస్, కాలేజీ స్టడీస్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి టైంలో డిగ్రీలో చివరి గ్రాడ్యుయేషన్ జరుగుతుందన్నమాట. ఈ 3 గ్రాడ్యుయేషన్ కంప్లీట్ గా పూర్తి చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వాళ్ళని తీర్చిదిద్దాలి. ఇది ఒక పండుగ వాతావరణం విద్యార్థులకి, తల్లిదండ్రులకి. మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ డే పూర్తి చేస్తున్నాడు ఏంటంటే ఆనందం తల్లిదండ్రులకు కూడా ఎంతోమంది మొక్కల్లో కూడా ఆనందం కలుగుతాము. ఆ ఆనందాన్ని చివరి దాకా తీసుకెళ్ళాలి అంటే వాళ్ళని చక్కటి క్రమశిక్షణతోటి, పెద్దలంటే గౌరవంతో చక్కటి విద్యను అభ్యసింపజేయాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. అందుకు ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి వాళ్ళ పాత్రని వాళ్ళు పోషించుతూ ఉండాలి. ఇవాళ పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. దానికి కారణం పేరెంట్స్ ఏనని నాకు అనిపిస్తుంది. పిల్లలు అన్నం తింటలేదంటే సెల్ ఫోన్ ఇచ్చి చూస్తామని చెప్పి చూపిస్తూ వాడికి అన్నం తినిపిస్తున్నారు. చాలా మందిని చూశాను నేను. అది చాలా కరెక్ట్ కాదమ్మా. వాడిని మంచి మార్గంలో నడిపించడం అనేది ఇప్పటి నుంచే మీరు తయారు చేయాలి. అంటే మీరు సెల్ ఫోన్ చూపించి మా వాడికి భోజనం తినిపిస్తే వాడు బద్దంగా సెల్ ఫోన్ చూస్తానంటారే, వాళ్ళు వదిలిపెట్టవాడు. దాని నుంచి దాన్ని మళ్ళీ సాగినాడు. ఎప్పుడైతే పేరెంట్స్ శ్రద్ధ తీసుకుంటారో పిల్లవాడు చక్కటి దారిలో నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే మన స్కూల్లోకి వచ్చిన పేరెంట్స్ చాలా మంది చెప్తా ఉంటారు, ఏమండి మా పిల్లాడి ఇంటి దగ్గర మాట వింటలేదండి. పిల్లవాడి ఇంటి దగ్గర మాట వింటపోతే స్కూల్లో ఏం చేస్తాం మనం? తల్లిదండ్రులు బాధ్యత. వాళ్ళని మీరు భయం చెప్పాలండి అంటారు. చాలా మంది పేరెంట్స్ ఇలాంటి రిపోర్ట్స్ చూస్తానే ఉన్నాం మనం. ఇక్కడ చేసేది ఏంటంటే పిల్లవాడిని ఎలా తీర్చిదిద్దాలి, వాడు ఏ రంగంలో బయటకు వస్తాడు, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాడికి ఎలా చెప్తే పిల్లవాడు బయట కన్ఫ్యూజ్ అవుతాడు అనేటటువంటిది ఇక్కడ మన టీచర్స్ అందరూ కూడా చక్కగా కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. పిల్లవాళ్ళని చక్కగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళని భవిష్యత్తులో చక్కగా తయారయ్యేటట్టుగా చూసేటటువంటి బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుంటారు ఇక్కడ. అలాగే మీరు కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించి స్కూల్లో ఏం చెప్పారు, ఆ ఇంటికి రావడంతో స్కూల్లో ఏం చెప్పారు, ఏం చదివించారు అని శ్రద్ధ తీసుకుని చక్కగా చేయించగలిగితే పిల్లవాడు చక్కగా తయారవుతారు. చాలా మంది పాపం పేరెంట్స్ పొద్దు నుంచి పొలం పోయి సాయంత్రానికి వచ్చేసి వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మరి పిల్లవాడు చదువుతున్నాడా లేదా అనేది కూడా చాలా మంది. ఎందుకంటే ఈ సిలబస్ అలాంటి సిలబస్ లో కొంతమందికి పాపం పేరెంట్స్ చెప్పడం కూడా కుదరదు. చాలా తప్పుగా ఉంటుంది మన ఎక్సీడ్ సిలబస్ అనేది. ఆ సిలబస్ లో మరి ఇంటి దగ్గర ప్రశ్న జవాబులు రాయటం, చదవటం, తల్లిదండ్రులు చూడాలి అంటే ఎడ్యుకేటెడ్స్ అయితే బాగానే చూస్తారు. అన్ఎడ్యుకేటెడ్స్ అయితే వాళ్ళ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కనీసం
పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని రాకపోయినా సరే చదువు ఏం చదువుతున్నావో చూద్దాం ఎంత చదువుతున్నావో అని చెప్పి కూర్చోబెట్టి చదివించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తే మా నాన్నగారు కూడా నన్ను చదివిస్తున్నాడు, చదవమంటున్నాడు అనేటువంటి పిల్లవాడితో కూడా సంతోషం. Thank you, sir. Graduation day and dear teacher, our little stars of the day. Today is day filled with joy today. Our little ones have had it throughout the year. We are very proud about the day. Children same as before, you will have to work hard after and have a bright future. You have made a new friend and you have all tried to be a good friend too. Happy graduation day. Thank you. పేరెంట్స్ నుంచి ఎవరైనా మా స్కూల్ గురించి మీ పిల్లల గురించి త్రూఅవుట్ ద అకాడమిక్ ఇయర్ చూసారు కదండి, ఏమైనా చెప్పాలి, ఏమైనా సజెషన్స్ ఉన్నాయి? My name is Pullarao. My daughter is studying UKG, CH Kovidandi. First of all, I would like to thank the management members and the principal ma'am for organizing this beautiful day. Actually, I completed my PhD. I received my certification like this in PhD. అంటే PhD చదువుకున్నప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇలా డ్రెస్ వేసుకొని ఇలా ఫోటో తీసుకున్నాం, అంటే ఇలా డిగ్రీ తీసుకున్నాను. అప్పుడు అనిపించింది, అంటే మా పాపను కూడా తీసుకెళ్ళప్పుడు మా పాప అడిగింది, నాకు కూడా ఇలా వస్తుందా డ్రెస్, ఇలా ఇస్తారా నాకు, నీ డ్రెస్ నాకు ఏం అడిగింది. అప్పుడు నేను ఖచ్చితంగా ఏదో విధంగా తీసుకుంటానన్నాను. ఈరోజు అది తీసుకుంటున్నది. తను చాలా యాక్టివ్గా ఉందండి. ఎంటైర్ ఇయర్ యూకేజీ మొత్తం పీరియడ్ మొత్తంలో చాలా యాక్టివ్గా ఉండేది. ఏదైనా వర్క్ ఇస్తే చాలా పర్ఫెక్ట్గా డెడికేట్గా చేసేది. దానికి మెయిన్ రీజను టీచర్స్ అండి. ఎందుకంటే నేను అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఇంకోగా తను కన్సిడర్ చేసుకున్నాను కదంటే చదివించేవాళ్ళు కాదు దగ్గర ఉంది. కానీ టీచర్స్ చాలా మోటివేట్ చేసేవాళ్ళు, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఎందుకంటే ఇంకొకటి, మా పాపకి ఏదైనా అల్లరి చేస్తున్నా, ఏదైనా తప్పు చేస్తున్నా నేను మీ మేడంకి ఫోన్ చేసి చెప్తానంటే చాలా భయపడేది. ఫస్ట్ ఏ స్టూడెంట్ అయినా అన్నది యూకేజీ అవునండి, ఫస్ట్ సెకండ్ ఇంటర్ ఇంజనీరింగ్ డిగ్రీ PhD ఏదైనా అవునండి, ఏ స్టూడెంట్కైనా ఫస్ట్ ఉండాల్సింది టీచర్ అంటే భయం. ఆ భయం ఉంటే వాళ్ళు కొంచెం లైన్లో ఉన్నట్టే. సో ఆ భయం మా బాబుకు ఉంది. దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను మేనేజ్మెంట్కి, మంచి గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి, వీళ్ళు చాలా అల్లరి చేస్తారండి. ఇలా అల్లరి చేస్తారు. ఇంట్లో మ్యాక్సిమం ఉంటే ఒక 3-4 అవర్స్ ఉంటారు అంతే. మార్నింగ్ 9 to 4 స్కూల్లోనే ఉంటారు. మీరందరూ ఎలా భరించేవాళ్ళు నాకైతే తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తాను టీచర్స్ అందరికీ మా పిల్లల్ని భరించినందుకు. ఇలాగే మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి పిల్లల్ని మంచి ఎంకరేజ్ చేసి ఇంకా మీరు ఎక్కువ మందిని భరించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. తెలుసా కంగ్రాచులేషన్స్ అంటే? మీరందరూ చాలా గ్రేట్ అంటే చాలండి. టీచర్స్, స్టూడెంట్స్ చాలా బాగా ఎంకరేజ్గా ఫీల్ అవుతారు. గ్రేట్ అంటే దాన్ని ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. జనరల్గా ఇంజనీరింగ్ లెవెల్లో చెప్తాం మేము. గ్రేట్ అంటే జీనియస్, ఆర్ అంటే మీరు బాగా చదువుతారు, బాగా రీడ్ చేస్తారు, ఈ అంటే మీరు మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తారని, యాటిట్యూడ్ మంచి యాటిట్యూడ్, మంచి యాక్టివిటీస్ చేస్తారని, టీ అంటే లైక్ మాకంటే టెస్ట్ కేసెస్ ఉంటాయి, బాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటారని. అలా వీళ్ళు గ్రేట్ అంటే చాలు, వీళ్ళకి అర్థం కాకపోయినా గ్రేట్ అనే వర్డ్ అర్థమైంది. అందుకని మీరందరూ చాలా గ్రేట్. ఈ ఏజ్లోనే మీరు మంచిగా క్యాప్ పెట్టుకొని మంచి యూనిఫామ్ వేసుకొని మంచిగా సర్టిఫికేట్ తీసుకున్నారు. మీరందరూ గ్రేట్. సపోర్ట్ కొట్టండి. గుడ్. థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్కి అందరికీ.
టీచర్స్ అందరికీ, మా పిల్లల్ని మంచిగా గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. చాలా తెలియగలవాలండి. మీరు ఇంట్లో చూస్తున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు మీరు క్వశ్చన్ ఒకటి స్టార్ట్ చేయండి, వాళ్ళు 10 క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. దట్ ఈస్ ఎక్సిట్ మేడం. క్వశ్చన్ చేస్తూనే ఉండాలి చిల్డ్రన్. వాళ్ళ క్లాస్ టీచర్ ఐకి బ్యాంక్ పెట్టుకొని వస్తే మేడం ఏమైంది, మేడం ఏమైంది, మేడం చెప్పేంత గ్యాప్ కూడా ఇవ్వలేదు మేడం. పిల్లలు చెప్పారు, మేడం ఇట్లా మొబైల్ చూశాను, నాకు ఇట్లా అయిందని. మా ఇంట్లో మా మదర్ కూడా చేస్తారు మేడం అలాగే. నేను చెప్తూనే ఉన్నాను మేడం, మా మదర్ ఫోన్ చూస్తూనే ఉన్నారు. అంటే మా పిల్లలు ఫోన్ వద్దంటున్నారు, మీరే ఇస్తున్నారు కదండి. మా పిల్లలు చాలా తెలియగలరు, మాకు అన్నీ చెప్తారు. యాజ్ ఏ మదర్గా మేడం మీరెంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో మాకైతే తెలీదు. మేము యాజ్ ఏ క్లాస్ టీచర్స్గా మా పిల్లల సాడ్నెస్ కానీ హ్యాపీనెస్ కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. దట్ ఈస్ అవర్ కిడ్స్ మేడం. ఫర్ దిస్ సపోర్ట్ మా టీచర్స్ చేస్తున్నారు అంటే అందులో 50% సపోర్ట్ పిల్లలది ఉంది మేడం, 50% సపోర్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. చాలా బాగా చెప్తున్నారు. ఆహారం తిరుగులు అన్నీ బాగా వచ్చింది. వర్ణమాల గుర్తులు అన్నీ చెప్తున్నారు. టేబుల్స్ 6th టేబుల్ వరకు చెప్తున్నారు యూకేజీలో. నేను వేరే పేరెంట్స్ని అడిగినా వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం సిలబస్ అవ్వకుండానే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నారు వేరే స్కూల్స్లో, కానీ ఇక్కడ ఫుల్ సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. Good evening, ma'am. Let's start our graduation pledge. Okay? Let's repeat me. Okay? Repeat with me. Repeat graduate. Arrange you. Proud of me. I know my number. Louder, ABCs. I made lots of friends. And had fun too. Now I am off to the school. Off to the big kids school. Big kids school. Okay. చంద్రకుమారి ఎందుకంటే మ్యామ్ చాలా ఓపిక ఎక్కువ. నేను చాలాసార్లు కాల్స్ చేస్తాను పిల్లల గురించి, మా అమ్మ బాబు గురించి. యాక్చువల్గా వాడు ఇక్కడికి వచ్చి కొత్తలో కొంచెం స్టడీ పరంగా డల్గా ఉన్నాడు, చాలా డెవలప్ అయ్యాడు. నేనైతే మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా కేర్ తీసుకుంటారు, ఎన్నిసార్లు కాల్స్ చేసినా విసుక్కోరు. టీచర్స్కి అది ఉండాలి, నాకు అది బాగా నచ్చింది.